నీకు చెప్పలేదు కానీ నాకు కూడా నాన్నతో శశితో కలిసి ఉండాలనే ఉందమ్మా. కానీ వాళ్ళు మనతో ఉండరు కదా. నువ్వంటే వాళ్ళకి నచ్చదు కదమ్మా. మీ నాన్నకి శశికి నా మీద కోపం ఉన్నా నీ మీదైతే ప్రేమ ఉంది కదా. మీ ప్రేమకు నేనెందుకు అడ్డు తగలాలి? రేపే మీ నాన్న శశి మన ఇంటికొచ్చేలా చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. అమ్మకి థ్యాంక్స్ ఎందుకు? నీకొకటే చెప్తున్నాను రిషి, నీకు ఏదనిపిస్తే అది, ఏది అడగాలంటే అది ఈ అమ్మని నిర్భయంగా అడుగు, సరేనా? సరే అమ్మా. నువ్వు చదువుకో. ఫోన్ ఎందుకు తీయట్లేదు? ఎందుకు సింధు ఎన్నిసార్లు కాల్ చేస్తోంది, అది కూడా ఈ టైంలో? ఏంటి ఫోన్ చేసావు? రేపు నువ్వు శశి మా ఇంటికొచ్చి రిషిని కలవచ్చు. మీతో హ్యాపీగా ఉండాలని రిషి అనుకుంటున్నాడు. థ్యాంక్ యూ సింధు. రేపు వస్తారుగా? తప్పకుండా వస్తాం. ఉంటాను. వెంటనే ఈ విషయం అమ్మకు చెప్పాలి. రిషిని కలవడానికి సింధు ఒప్పుకుందని తెలిస్తే సంతోషపడుతుంది. అంటే నాన్న వాళ్ళు రేపు వస్తున్నారా అమ్మా? నువ్వడిగినట్టే నాన్న శశిని తీసుకుని మన ఇంటికి వస్తున్నారు. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటి యష్ అంత ఆనందంగా ఉన్నావు? ఏంట్రా పిలిచావు? అమ్మా, రిషిని కలవడానికి రేపు వాళ్ళ ఇంటికి రమ్మందమ్మా సింధు. నిజంగానా? అవునమ్మా, ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పింది. సింధు ఒప్పుకోలేదని అందరూ తనని ఆడిపోసుకున్నారు. ఇప్పుడేమైంది? సింధునే ఫోన్ చేసి రమ్మంది కదా. యష్, సింధు మనసు మంచిదిరా. దాని మనసు మంచిదో చెడ్డదో మాకు బాగా తెలుసు చంద్ర. నువ్వేమీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో ఆయన అడిగినప్పుడు ఒప్పుకొని సింధు ఇప్పుడెందుకు ఒప్పుకుంది? ఏముందమ్మే, రిషిక్ కూడా వాళ్ళ నాన్నని శశిని చూడాలనుందేమో, అందుకే ఒప్పుకొని ఉంటుంది. కొడుకు సంతోషం కోసం సింధు ఏమైనా చేస్తుంది. ఏదైతేనే రేపు రిషిని కలుస్తున్నాం, అది చాలు. సంధ్య, కన్యాకుమారి, రిషికి ఇష్టమైన వంటలు, పిండి వంటలు, స్వీట్స్ అన్నీ రెడీ చేయాలి. నా చేత్తో వాడికి దగ్గరుండి తినిపించాలి. అట్నే దావతా. రిషికి ఇష్టమైనవన్నీ రేపొద్దటికల్లా నేను మా అమ్మే రెడీగా చేసించుతాం. రే యష్, రిషి దగ్గరికి రేపు ఏ టైంకి వెళ్దాం? నువ్వే చెప్పమ్మా. ఒక్కరోజే కదరా,
రిషితో మనం ఉండేది. అందుకే ఉదయాన్నే బయలుదేరి మనం వెళ్ళిపోదాం. ఆ, అలాగే అమ్మా. చంద్ర, ఇప్పుడే మనం షాపింగ్కి వెళ్ళి రిషి కోసం మంచి డ్రెస్సులు కొందాం. పద. పద. పదమ్మి, మనం స్వీట్లు తయారు చేద్దాం. రామ్మే. అమ్మా, నాన్న శశి వస్తారన్నావుగా, ఇంకా రాలేదేంటమ్మా? వస్తారు రిషి, నువ్వు కాసేపు వెయిట్ చెయ్యి. అమ్మా, వాళ్ళు రాగానే నువ్వు, నాన్న, నేను, శశి అందరం కలిసి సరదాగా అలా బయటకు వెళ్దామా? అలాగే రిషి. సింధు, యష్ అడగగానే ఈజీగా ఒప్పేసుకున్నావు. కాస్త నువ్వు బెట్టు చేయాల్సింది. నీ పిల్లల్ని నీకు చూపించకుండా నిన్ను ఎంత ఏడిపించారు వాళ్ళు. నన్ను వాళ్ళు ఏడిపించారని నేను కూడా వాళ్ళని ఏడిపిస్తే ఇంక నాకు వాళ్ళకి ఏం తేడా ఉంటుందక్కా? రిషి కూడా శశితో ఆడుకోవాలని ఆశపడుతున్నాడు. అమ్మగా నా బిడ్డ కోరిక తీర్చడం నా ధర్మం కదక్కా. మంచితనం నీలో మరీ ఎక్కువగా ఉంది సింధు. దానివల్లే నీకిన్ని ఇబ్బందులు. అమ్మా, నాన్నొచ్చారు. అమ్మా, నాన్నొక్కడే వచ్చాడే, శశి రాలేదే. నాన్న, ఆగో. రిషి, బాగున్నావా నాన్న? బాగున్నాను నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నువ్వు వెళ్ళిపోయావుగా, ఈ నానమ్మను వదిలి. నీ మీద చాలా బెంగ పెట్టుకున్నానురా. అందుకే ఇప్పుడు నిన్ను చూడ్డానికే నేను నాన్న వచ్చాం. ఇదిగో నీకోసం కొత్త డ్రెస్సులు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చానురా. రా, తీసుకో. రిషి, ఆగమన్నాను కదా. యష్, నేను నిన్ను శశిని కదా రమ్మని చెప్పాను. అవును. మరి శశిని తీసుకురాలేదా? శశికి నిన్ను చూడ్డం గానీ, నీతో మాట్లాడటం గానీ, నీ ఇంటికి రావటం కానీ ఇష్టం లేదు. అందుకే తీసుకురాలేదు అసలు.